What is Shashti to you guys? All the action films and romance and everything, Shashti Purti is something what we need right now. కాస్టింగ్ కానీ లేదంటే టెక్నికల్గా కానీ చాలా ఎన్సెంబుల్డ్ టీమ్ ఉంది దీనికి. వాళ్ళు లేకపోతే షష్టి పూర్తి అనేది షష్టి పూర్తిలా ఉండదు. ఏదో 20 years career కదా టెలివిజన్. 14 years, 13-14 years. While picking up the characters, మీరు తీసుకునే కేర్ ఏంటి? Be it 5 minutes role, be it 10 minutes role, it has to have that. So why there is so much gap in between each of the projects? I'm saying it on camera, I had a... Working with Rajan Prasad, he's such a legend in Telugu cinema. Fortunate that I've got the second opportunity to work with him in Shashti Purti. He's an amazing actor, we all know, and he's a legend, of course. నాకు ముందు భయంగా ఉండేదండి. అంటే నేను వర్క్ చేయలేదు, ఆయనతో ఎప్పుడు వర్క్ చేయలేదు, ఫస్ట్ ఫిల్మ్ నాకు. సో అప్రోచ్ అయినప్పుడు How familiar are you with the filmmaking process? ప్రొడ్యూసర్ కన్నా నాకు యాక్టర్గా ఈ సినిమా చాలా టఫ్గా అనిపించింది స్టార్టింగ్లో. సో మేము జనాలకు వెళ్ళాలంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ 30 or 40. The movie should be యాక్చువల్లీ audience. అలా అనుకుంటున్నారు అందరు షష్టి పూర్తి అనగానే 30-40+ అని అనుకుంటున్నారు, బట్ నాట్ లైక్ దట్. హాయ్ ఆకాంక్ష. హాయ్ రూపేష్. I'm Dheeraj from Filmy Focus. ఫస్ట్ చెప్పండి అసలు వాట్ ఈస్ షష్టి పూర్తి టు యూ గైస్? అంటే మీరంటే ప్రొడ్యూసర్ కమ్ హీరో, సో ఫస్ట్ ఏమైనా చెప్పండి. Shashti Purti for me, as a film, it's family. It's love, it's emotions, and everything, because I feel family is really important. And in today's time, when we see all the action films and romance and everything, Shashti Purti is something what we need right now. So I think it's really important. ఓకే. సో మీరు ఒక యాక్టర్గా మాత్రమే కాకుండా ఒక ప్రొడ్యూసర్గా కూడా ఎవరు ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఈ షష్టి పూర్తి వచ్చేటప్పటికి. సో మిమ్మల్ని ఎక్సైట్ చేసిన పాయింట్ ఏంటి సార్? స్క్రిప్ట్ అండి, కథ. ఈ జనరేషన్కి ఈ కథ ఇంపార్టెంట్ అని అనిపించింది. ఓకే. సో డెఫినెట్లీ మంచి ఫిలిం. మంచి సినిమా, ఫ్యామిలీ సినిమా అనేది ఫైన్. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తూ వాట్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఈజ్ వీ హ్యావ్ టు విట్నెస్ ఫ్రమ్ షష్టి పూర్తి అంటే ఏం చెప్తారు? అదే కుటుంబ విలువలతో కూడిన సినిమా. ఫ్యామిలీస్ ఎంత కలిసి ఉంటే ఎంత బాగుంటుంది, ఓ సెలబ్రేషన్ కైండ్ ఆఫ్ ఫిలిం దాని మీద. ఓకే. అంటే ఈ కాస్టింగ్ కానీ లేదంటే టెక్నికల్గా కానీ చాలా ఎన్సెంబుల్డ్ టీమ్ ఉంది దీనికి. అవునండి. అంటే ఇళయరాజా గారి పేరు ఉంది, తోటతరణయ్య గారు, అంటే ఇంతమంది సీనియర్ టెక్నీషియన్స్ తీసుకున్నప్పుడు సో ఒక బడ్జెట్గా ఎక్కువ అంటే ప్రొడ్యూసర్గా బడ్జెట్ ప్రెషర్ ఎక్కువ ఫీల్ అయ్యారా, లేదంటే ఒక హీరోగా వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడం కోసం ఎక్కువ? లేదండి, హీరోగానే కోఆర్డినేట్ చేయడానికి ఇబ్బంది పడేవాడిని, కానీ ఓకే బడ్జెట్ పరంగా ఏం ఫీల్ అవ్వలేదు. అంటే కొన్ని థింగ్స్కి కొన్ని అవసరం అండి, కొన్ని అలానే చేయాలి, లేకపోతే చేయకూడదు. ఓకే. సో ఇలాంటి కథలు ఎలా చెప్తే బాగుంటుంది, దీనికి ఎలాంటి వాళ్ళు కావాలి అనేది అది ఇంపార్టెంట్. వాళ్ళు లేకపోతే షష్టి పూర్తి అనేది షష్టి పూర్తిలా ఉండదు. ఏదో చేసాము అన్నట్టు ఉంటుంది తప్ప ఆ గ్రాండియర్, ఆ సెలబ్రేషన్ రాదండి. అంటే గ్రాండియర్ ఈజ్ ఫైన్. తోటతరణి గారు గ్రాండియర్ తీసుకొస్తారు, కీరవాణి గారు పాట రాస్తారు, యువన్ శంకర్ రాజా పాట పాడారు. ఇందులో టెక్నికలీ సౌండ్ ఫిలిం లాగా తెలుస్తుంది, బట్ ఎమోషనల్లీ డ్రివెన్ ఫిలిమ్స్కి అంటే షష్టి పూర్తి అంటేనే ఆబ్వియస్గా మీరు నిన్న రిలీజ్ చేసిన ప్రోమోలో కానీ లేదంటే రాజన్ ప్రసాద్ గారు చెప్పింది ఎమోషనల్లీ డ్రివెన్ ఫిలిం అని చెప్పేసి. సో ఎమోషనల్లీ డ్రివెన్ ఫిలిమ్స్కి ఆడియన్స్ని థియేటర్స్కి తీసుకురావడానికి మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? నాకున్న వేరియేషన్స్ అండి. ప్రతి పాత్ర ఈ సినిమాలో చేసిన ఎవ్రీ క్యారెక్టర్కి వేరియేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. అండ్ మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే కలిసి కుటుంబ విలువలు చెప్పే సినిమానే, కానీ యూత్కి అట్రాక్ట్ అయ్యే సినిమా. ఆల్ జనరేషన్కి యాడ్ అవుతుంది, బట్ యూత్ చాలా కనెక్ట్ అవుతారు. ఓకే. ఎందుకంటే ఈ జనరేషన్కి తెలియాలి కొన్ని విలువలు ఏంటి, ఫ్యామిలీ వాల్యూస్ ఏంటి అనేది చెప్పే సినిమా. అండ్ ఆకాంక్ష, కమింగ్ బ్యాక్ టు యూ, సో యూర్ నాట్ సమ్వన్ హూ ర్యాండమ్లీ యాక్సెప్ట్స్ ఎనీ ఆఫర్స్, లైక్ యూ విల్ సీ లైక్ అంటే మీ పాత్ర ద్వారా సినిమాలో మూమెంటం ఏమైనా ఉందా? లైక్ ఈస్ దర్ ఎనీ మూమెంటం త్రూ యువర్ క్యారెక్టర్ విత్ ద ఫిలిం, ఆర్ డస్ ఇట్ డ్రైవ్ ద ఫిలిం అన్నట్లుగా ఫిలిం కానీ సిరీస్ కానీ వాట్ ఎవర్ యూ డూ, యూ హ్యావ్ దట్ పెక్యులర్ చాయిసెస్ ఇన్ ద ఫిలిమ్స్. సో వాట్ మేడ్ యూ సైన్ దిస్ ప్రాజెక్ట్? The story, the character. Your character, that's what. When I came here for the narration and Pawan Garu narrated the whole film, I was actually into the film already while he was narrating it, and I said immediately yes after the narration. The story is very beautiful. The character again has a different shades. It is not a random character. It's a very strong character. And when you see the film, you'll get to know that it is not a random heroine
character. It has importance in the film, and it takes the story forward. Going back to your choices, career choices or something, and you have crossed that line. అంటే ఇలాంటి క్యారెక్టర్స్ మాత్రమే చేయాలి, లైక్ అంటే మీరు చేసిన మీట్ క్యూట్ అవ్వచ్చు, లేదంటే డ్యూరింగ్ ద లాక్డౌన్ టైంలో మీరు చేసిన సిరీసెస్ అవ్వచ్చు, అండ్ రీసెంట్లీ బెంచ్ లైఫ్ అవ్వచ్చు. సో మీరు ఇప్పుడు ప్రెసెంట్ సెలెక్ట్ చేసుకున్న చాయిసెస్ అంటే యూ కమ్ ఫ్రమ్ ఎ టెలివిజన్ బ్యాక్గ్రౌండ్, యూ ప్లేడ్ and ఒక 20 years career కదా in television. No, 30. I think I've started my first show was in 2012. 2012, okay. So yeah, 14 years. 13-14 years. 13-14 years of career. Yeah. So ఇంత చూసిన తర్వాత లైక్ while picking up the characters మీరు తీసుకునే కేర్ ఏంటి? It's number one that it has to be an important part of the film. I always say that be it 5 minutes role, be it 10 minutes role, it has to have that impact when the audience will watch the film or the show or anything for that matter. So the impact should be there, and I should enjoy portraying the film. I should not be on the set just do random things and go back. It has to be satisfactory for me. And if I talk about Shashti Purti, it has really been challenging in terms of we were shooting in Rajmundry, in in summers and everything. But the whole team, we all worked as a family, and we had given our heart and soul. So basically, it's the impact which drives me to take on the characters. Yeah. Okay. So what is your understanding towards the culture after working with Shashti Purti? I never knew that what Shashti Purti is. After the narration and during the narration, I got to know this is such a beautiful thing and tradition in Telugu, culture. We don't do it in North such as Shashti Purti, but they 50 years of marriage and they celebrate that. That is different. But this is such a beautiful thing that you witness your parents to get remarried in front of you. And it's a beautiful feeling. So I just got to know about Shashti Purti while working on Shashti Purti. మీకున్న అండర్స్టాండింగ్ ఏంటి సార్? అంటే యాజ్ అన్ యాక్టర్ మీరు చూసింగ్ స్క్రిప్ట్స్ ఇస్ ఫైన్, బట్ యాజ్ అ ప్రొడ్యూసర్ మీరు అందులో ఇన్వాల్వ్ అయినప్పుడు హౌ ఫెమిలియర్ ఆర్ యూ విత్ ద ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్? ప్రొడక్షన్ చెయ్యాలా చెయ్యొద్దా అనేది అది కథ వినక ముందు వరకు నాట్ క్లియర్ అని. నాకు ఆల్రెడీ ప్రొడ్యూసర్ ఉన్నారు, మీరు జస్ట్ యాక్ట్ చేయండి అనే ఆ ప్రపోజల్తోనే వచ్చారు డైరెక్టర్ గారు. బట్ ఇలాంటి స్క్రిప్ట్ మనం ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది కదా, ఇంత మంచి వాల్యూస్ చెప్తున్న ఫిలిము మన ప్రొడక్షన్, ఇప్పుడు మన ప్రొడక్షన్ కూడా చూసుకోవాలి. దాని సెకండ్ టైం ప్రొడ్యూసర్ కన్నా నాకు యాక్టర్గా ఈ సినిమా చాలా టఫ్గా అనిపించింది స్టార్టింగ్లో. సో మేము చాలా వర్క్స్ చేసాము. యాజ్ యాక్టర్గా కూడా నాకు ప్రాక్టీసెస్ అవన్నీ చాలా గట్టిగా చేసుకుని, ఎందుకంటే షేడ్స్ వేరియేషన్స్ ఎక్కువ ఉన్నాయి క్యారెక్టర్కి. సో అదే టఫ్ అనిపించింది. ప్రొడ్యూసర్గా నాకు అంత టఫ్ ఏమనిపించలేదు. ఓకే, అంటే ఫైన్. ఇది అంటే మీరు ఫస్ట్ నుంచి కూడా యూఆర్ ప్రమోటింగ్ ద ఫిల్మ్ యాజ్ సంథింగ్ విత్ ఫ్యామిలీ వాల్యూస్ అండ్ స్టఫ్. బట్ డూ యూ థింక్ దట్ ద ఫ్యామిలీ వాల్యూస్ ఆర్ ద స్టఫ్ దట్ కెన్ పుల్ ద ఆడియన్స్ టు ద థియేటర్స్ రైట్ నౌ ఇన్ దిస్ కరెంట్ సినారియో? ఎస్ డెఫినెట్లీ. ఎందుకంటే ఈ సినారియోకే కరెక్ట్ అది. బట్ అంటే సినారియో ఈస్ ఫైన్. సి అంటే మీరు ఎక్స్ప్లోర్ చేస్తుంది ఒక హ్యూమన్ బాండింగ్ అండ్ వాల్యూస్ ఫైన్. బట్ కరెంట్లీ అదర్ యూత్ అంటే మీరు టార్గెట్ చేసే ఆడియన్స్ ఎలా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను రిలీజ్ చేసిన ప్రోమోట్ ఇదంతా కూడా 30+ కైండ్ ఆఫ్ ఆడియన్స్కి అట్రాక్ట్ అయ్యే కంటెంట్ లాగా అంటే ఉంది. బట్ మీ మూవీకి జనాల్లోకి వెళ్ళాలంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ 30 or 40. ద మూవీ షుడ్ బి రెలవెంట్ టు ద 18+ ఆడియన్స్ యాజ్ వెల్, 18+ ఏజ్ ఆడియన్స్ యాజ్ వెల్. యాక్చువల్లీ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అండి అది. అలా అనుకుంటున్నారు అందరు షష్టి పూర్తి అనగానే 30-40+ అని అనుకుంటున్నారు. బట్ నాట్ లైక్ దట్. లవ్ స్టోరీస్ ఉన్నాయి, యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, షేడ్స్ చాలా ఉన్నాయి. ఆల్ ఏజ్ గ్రూప్స్ ఫిల్మ్ ఇది. ఎవ్రీ ఏజ్ గ్రూప్, 18 కాదు, 10 పిల్లోని కూడా తీసుకెళ్ళిపోవచ్చు. మన తాత ముత్తతలు కూడా చూడొచ్చు. అండ్ యూత్ పర్టికులర్గా చూడాలి. ఓకే, చూస్తారు కూడా. అంటే 30+ చూడాలి అలా అది కాదండి. అంటే 30+ చూడాలని కాదు, బట్ whatever the promotional content till date released is
catering to the 30+ audience sort of. Correct. So I think it is also not just our responsibility, it is the audience's responsibility also that they tell their younger ones to come with them and watch this film, because we are making it for everybody. It's not that like... happens very rarely, Akanksha. Yeah, I know, but you know, we always crib about content that we don't have good content. Okay, if there are action films in the market or there are love films in the market, it's the same linear way. This is a film which is coming after a very long time, a family-oriented film. When we say family-oriented film, it's not just catering a one age group. It's catering from the kid to the elderly generation, and everybody could, you know, usually we don't get time to sit with our families, you know, everybody is busy in their works. This is the time when you come with your family, the whole entire generation with you, and watch this film. So it's not just our responsibility, it is your responsibility also. మేము ఓన్లీ గ్లిమ్స్ ఇచ్చాము కాబట్టి Yeah. అలా ఇమాజిన్ చేసుకుంటున్నారు Yeah. బట్ నాట్ లైక్ దట్. Not like that. వీ హ్యావ్ గుడ్ సాంగ్స్. ఒక సాంగ్ ఫస్ట్ సింగిల్ బయటికి వచ్చిందంటే ఆటోమేటిక్ గా ఫస్ట్ యూత్ అట్రాక్ట్ అవుతారు డెఫినెట్లీ. ఓకే, అంటే ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ మూవీస్ కి బిగ్గెస్ట్ ప్రెషర్ ఆడియన్స్ బయట థియేటర్స్ లాగా రావడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్స్ పట్టుకోవడం అనేది ఇంకొక పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ ఇక్కడ ప్రెసెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్స్ కానీ, లేదంటే ఇలా న్యూ కామర్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు కానీ. సో దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తున్నారు? అది ట్యాకిల్ ఏం లేదండి, మాకు ఆల్రెడీ చాలా కనెక్షన్స్ అండ్ అయిపోయింది కూడా మాకు. అంటే పాజిటివ్ గా రివర్స్ లోనే మాకు జరిగింది. అంటే ఏదైతే మేము భయపడుతున్నామో మాకే ఉంది భయం లోపల, కానీ బయట నుంచి మాత్రం చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది ఎవ్రీవేర్. మన డిస్ట్రిబ్యూషన్ సైడ్ నుంచి, మన బిజినెస్ యాంగిల్స్ నుంచి, ఎవ్రీవేర్. శాటిలైట్ అయినా డిజిటల్ అయినా ఏదైనా చాలా పాజిటివ్గా ఉంది మాకు. ఓకే, అండ్ నిన్న రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లిప్స్లో అంటే దో యూఆర్ ద ప్రొడ్యూసర్, యూఆర్ ద యాక్టర్ ఆల్సో, నాకు నచ్చిన విషయం ఏంటంటే యూ డోంట్ వాంటెడ్ టు ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద హోల్ గ్లిమ్స్. Sometimes what happens is the actor or someone who is headlining the project wanted to project himself as the complete, అంటే ఒక 60-second టీజర్ వస్తే 40-50 seconds వాళ్ళే కనబడేలాగా ఉంటుంది. బట్ ఇక్కడ రివర్స్ జరిగింది అనమాట. యువర్ ప్రొజెక్టింగ్ ద స్టోరీ, యువర్ ప్రొజెక్టింగ్ ద క్యారెక్టర్స్. యాజ్ అ ప్రొడ్యూసర్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ కి నేను యాజ్ అ యాక్టర్ గా నా కోరికలు ఎన్నో ఉండొచ్చండి. బట్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ తో పాటు ఉన్న ఫిల్మ్ ఇది. నేను నన్ను ప్రొజెక్ట్ చేసుకోవడం, ఇప్పుడు నేను డబ్బు పెట్టాను నేను నన్ను చూపించుకోవడం అనేది కాదు కదా. నేను తీసుకెళ్తుందే ఫ్యామిలీ ఆడియన్స్ కి సినిమా, ఆల్ ఏజ్ గ్రూప్ ఫిల్మ్ అని చెప్పుకుంటూ తీసుకెళ్తున్నప్పుడు అందరు ఉండాలి కదా. ఆ ఎమోషన్ అనేది అందరు కనిపిస్తేనే ఉంటుంది, కానీ నేను ఒక్కడనే కనిపించి నేను వచ్చేసి యాక్షన్ చేసేసుకొని ఒక మంచి సాంగ్ పెట్టేసుకుంటే సరిపోదు కదా. అవును, అందుకే అంటున్నా. దట్స్ వాట్, అంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో మెనీ పీపుల్ మైట్ హ్యావ్ థాట్ ఓకే షష్టిపూర్తి అనగానే కొంచెం టైటిల్కి కొంచెం డిఫరెంట్గా లైక్ హట్కే టైప్ ఏమైనా టీజర్ ఉంటుందేమో అనుకున్నారు కానీ, బట్ ఇట్ వాస్ లైక్ ఒక రిలవెంట్ టు ద టైటిల్ అండ్ ఇట్స్ సెటిలింగ్ దేర్. అండ్ వర్కింగ్ విత్ రాజేంద్ర ప్రసాద్ గారు, హీ సచ్ అ లెజెండ్ ఇన్ తెలుగు సినిమా. ఆయనతో లైక్ యూ హెవ్ బీన్ వర్కింగ్ విత్ హిమ్ సిన్స్ లాస్ట్ బెంచ్ లైఫ్. సో అందులో కూడా యూ ప్లే హిస్ డాటర్ రోల్. ఇక్కడ రివర్సా, డాటర్ నుంచి డాటర్ ఇన్ లా అయ్యారు ఇక్కడ. So yeah, this film has a different equation with him, but I thoroughly enjoyed working with him in Bench Life also. And I'm fortunate that I've got the second opportunity to work with him in Shashtipurti. He's an amazing actor, we all know, and he's a legend, of course, and Archana ma'am also, you know. So it's a blessing to be a part of a good team. And yeah, Shashtipurti is a blessing. Okay. మీకు నాకు ముందు భయంగా ఉండేదండి. అంటే నేను వర్క్ చేయలేదు ఆయనతో, ఎప్పుడు వర్క్ చేయలేదు. ఫస్ట్ ఫిల్మ్ నాకు. సో అప్రోచ్ అయినప్పుడు బాగుంది, టైటిల్ నచ్చింది, కథ విన్నారు, ఈజ్ వెరీ పాజిటివ్. అండ్ ఆయన ఎప్పుడు నేను ప్రొడ్యూసర్గా నన్ను ఎప్పుడు ట్రీట్ చేయలేను. నేను ప్రొడ్యూసర్గా నన్ను ఎప్పుడు సినిమాలో నేను ఆయనకు కొడుకుగా చేశాను అలానే ట్రీట్ చేశారు. కానీ స్టార్టింగ్ 1-2 daysలో నాకు ఆ భయం ఉండేది. అంటే హౌ కెన్ ఐ మేనేజ్, అంత పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ పక్కన స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది అది ఒక టఫ్ థింగ్. వాళ్ళు పెద్ద లెజెండ్స్, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంకో లెవెల్లో ఉంటుంది. బట్ వాళ్ళకి ఆ రివర్స్ అయింది నాకు యాంగిల్లో కూడా. ఎందుకంటే వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ఇంకా యాక్షన్కి రియాక్షన్ అన్నట్టు చాలా కంఫర్టబుల్గా వర్క్ చేసాం. ఆయన స్పేస్ ఇచ్చారు కూడా మాకు. అంటే ఎంత స్పేస్ నేర్చుకోవడానికి దొరికిందండి. ఓకే, అంటే ఎంత స్పేస్ ఇచ్చినా కూడా చిన్నపాటి భయం ఉంటుంది కదా వాళ్ళ ముందు అసలు. అంటే అది వన్ డే అండి, వన్ డేనే ఉండేది, ఫస్ట్ డేనే. అండ్ అర్చన గారి కాస్టింగ్ థాట్ అంటే ఐడియా ఫస్ట్ ఆప్షన్ ఆవిడేనా? ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ ఆప్షన్, అందరు ఫస్ట్ ఆప్షన్స్ అండి సినిమా. సెకండ్ ఆప్షన్ అనేది లేదు. ఎప్పుడైతే కథ అనుకున్నామో దీన్ని కొంచెం డెవలప్ చేసుకుందాం అని కూర్చున్నాం. దాన్ని డెవలప్ అయిన తర్వాత అందరూ, ఈవెన్ ఆకాంక్ష గారైనా, అర్చన గారైనా, రాయన్ ప్రసాద్ గారైనా, ఇళయరాజా గారైనా, తోట గారైనా, ఎవ్రీ టెక్నీషియన్ ఓకే ఫస్టే
సో ఇంతమంది సీనియర్స్ కదా, ఈవెన్ ఆకాంక్ష ఇస్ వెరీ సీనియర్ టు యూ, రాజేంద్ర ప్రసాద్ సీనియర్, అర్చన గారు సీనియర్, లైక్ ఇళయరాజా గారు కానీ హూ ఆర్ టెక్నీషియన్స్. అంటే మీరేమో చూస్తేనేమో ఇది బడ్డింగ్ ఫిలిం, మీకు కట్ చేసి వీళ్ళందరూ కూడా సీనియర్స్. సో ఇంతమందిని ఎలా మేనేజ్ చేయగలిగారు మీరు? అదే అండి, స్టార్టింగ్లోనే ఇబ్బంది అనిపించింది. బట్ అందరు పాజిటివ్గా ఉన్నారు, అందరు నాకు స్పేస్ ఇస్తున్నారు, నాకు కంఫర్టబుల్గా వస్తుంది. ఇంకా యాక్చువల్లీ అదృష్టంగా భావిస్తున్నాను, ఎందుకంటే భయపడి ఆగిపోలేదు నేను. భయం ఉన్నా అప్రోచ్ అవుదామని ఒక స్టెప్ వేసాం, ఒక ముందడుగు వేస్తే దానికి చాలా హెల్ప్ అయింది ఇన్ ఎవ్రీ యాంగిల్. ఈవెన్ మ్యూజిక్ థింగ్స్లో కూడా మాకు ఆయన కూర్చోబెట్టి చెప్పేవారు, మీరు చూడాలి, మీరు నేర్చుకోవాలి, ఎందుకంటే మీ జనరేషన్కి తెలియాలి మేము ఎలా వర్క్ చేసే వాళ్ళమో అనేది ఆయన కూడా అక్కడ కూడా నేర్చుకున్నాం మేము. సో ఆ కంఫర్ట్ మేబీ అందరికి దొరకదండి, అది చాలా అదృష్టం అది మాకు. అది ఓకే. ఇళయరాజా గారితో వర్కింగ్ అంత ఈజీ కాదు. సో ఈవెన్ మీ డైరెక్టర్ పవన్ ప్రభా అయినా సరే, మీరైనా సరే, లైక్ హౌ కాషియస్ ఆర్ యూ వర్కింగ్ విత్ హిమ్? ఈజీ కాదని అనుకుంటున్నారు, అది ఒకప్పుడు అలా ఉండేదేమో మేబీ. అలాంటి కమెంట్స్ మేము కూడా విన్నాం, మేము అలాంటి కమెంట్స్ విని భయపడ్డాము, వెళ్ళాలా వద్దా అని ఎన్నో ఆలోచించాం. ఎంతో మంది లాగారు కూడా, మీరు ఏం మాట్లాడుకుంటున్నారు, నువ్వు కొత్త ప్రొడ్యూసరు, కొత్త హీరో, అసలు సంబంధం లేదు, అసలు ఆయన ఎందుకు ఒప్పుకుంటారు, మీకు అసలు టైం ఇవ్వరు అని ఎంతోమంది చెప్పారండి. బట్ లోపల మాకు అదొకటి ఉండే, ఏమో వద్దు అంటారు, నేను చేయను అంటారు. అదొకటి అందరిది, రాయన ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళినా, అర్చన గారి దగ్గరికి వెళ్ళినా, అది ముందు డే వన్ అదే అనుకున్నాం, నో అంటారు, పర్లేదు అననివ్వండి, మనం ట్రై చేయకుండానే మనలో మనం క్వశ్చన్ వేసుకొని మనమే ఆన్సర్ ఇచ్చుకుంటే అది రాంగ్ అనిపించింది ఎక్కడ. సో ఆ చిన్న పాజిటివ్నెస్ ఈరోజు ఇంత పెద్ద సెలబ్రేషన్గా మారిపోయిందండి షష్టి పూర్తి. ఓకే. సో ఓవరాల్ ప్రొడక్షన్ వేస్ చూసుకుంటే, లైక్ అంటే మీరు అనుకున్న షెడ్యూల్ లోపే కంప్లీట్ అయిందా, లేదంటే హ్యావ్ యూ అంటే కొంచెం ఎక్స్టెండ్ అవ్వడం? లేదు, అనుకున్నట్టే ఫినిష్ అయింది. ఓకే. బట్ కొన్ని గ్రాండ్ ఇయర్స్కు ఇప్పుడు చేస్తున్నప్పుడు కొన్ని థింగ్స్ మనకి ఇంకా తట్టుతూ ఉంటాయి. బికాజ్ ముందు అనుకున్నప్పుడు, స్క్రిప్ట్ అనుకున్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ స్క్రిప్ట్లో ఇంటూ కొన్ని సాంగ్స్ అవన్నీ ఉంటాయి. బట్ సాంగ్స్ రికార్డ్ అయిన తర్వాత దానికి ఇంకొన్ని ఇంపార్టెన్సెస్ పెరుగుతాయి. సో దానివల్ల కొంచెం ప్లస్ అయింది. బట్ ఇట్స్ విజువల్, అది కనిపిస్తుంది క్లియర్గా. యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అన్ యాక్టర్, మీరు హౌ సాటిస్ఫైడ్ ఆర్ విత్ ద అవుట్పుట్, అండ్ దీన్ని ఇంకా బెటర్మెంట్ చేసే అవకాశం ఇప్పటికీ ఉందంటారా, లేదంటే ఆర్ యూ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్ అవుట్పుట్ రైట్ నౌ? వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. ఇట్స్ బ్రిలియంట్, చాలా బాగా వచ్చింది. సో వండర్ఫుల్. ఓకే. సో ఎప్పుడు రిలీజ్ అసలు? వెరీ సూన్. అంటే వెరీ సూన్ అంటే లైక్ అంటే ఏ టైంలో నా థాట్ ప్రాసెస్ అని ఉందా? లైక్ ఉందండి, ఓకే, ఆల్రెడీ లాక్ చేసాం, బట్ అఫీషియల్ గా వెరీ సూన్ విల్ అనౌన్స్. అంటే డేట్ అని కాదు, అట్లీస్ట్ సమ్మర్ రిలీజా లేదండి? నో, బిఫోర్ సమ్మర్. అంత దూరం. ఓకే. ఓకే. అండ్ కమింగ్ బ్యాక్ టు ఆకాంక్ష, లైక్ other than Shashti Purti, what are your other exciting projects? I am working in a thriller film, again Telugu. So that is Which also it is a Telugu film. No. Telugu film, like any other details you can give out? Right now its title is Mayanadi. Okay. It could change, so I'm not giving any title right now. So I'm working on thriller film. Soon on Hindi, Netflix, I am doing Khaki 2, so that's gonna release. Neeraj Pandey. Okay. Yeah. So that is there. Oh, the Bihar story. The Bihar story was the first thing. One? This is the Kolkata chapter, Bengal chapter. Okay. So now the Khaki is shifted to Kolkata. Yes, the chapter is different now. Okay. So these two exciting projects are there, which gonna release. Like the film I'm shooting right now, so it's still gonna take some time. Khaki is ready. Yeah, so let's see. So what are your expectations on Shashti Purti, and how will it help your career? I'm so sure that all my projects, past projects, I'm very proud of, and this film is also something which I'm really proud of. So my only thing is that we all have done our work, and we have made a really nice, we have served you well with Shashti Purti. Now it's on you that how the response will be. According to me, the response going to be very good, because I'm very, very sure that the content has been made is for every generation, and everyone should watch it. Okay. We also heard you're a part of Vishwambara as well. Vishwambara. I have no clue about it. Yeah. So earlier there were some new articles that mentioned that you are also part of the maybe the Chiranjeevi's rumors, film. but I know. No, I've not been received anything. So why there is so much gap in between each of the project? Like after Mallirava there is a huge gap. Not huge, but there is a gap between the Mallirava and Devadas, and post that also
So you're being very picky and choosy selecting your roles, or? No, it's not like that. Yes, of course. Mali Rava and Devdas had a 2-year gap. I had, I'm saying it on camera, I had a really tough time to get my second film. Though my first film, everybody appreciated my work and the film, but I don't know, nothing happened after that. Then Devdas happened. And post Devdas, simultaneously I was working on Pelwan. Pelwan also got released in different languages, but it was originally a Kannada film. Yeah, so, and post that, COVID happened. So 19, it got released, both the films, and 20, 21 and 22 almost gone in COVID, and the theaters were not really working. You were busy with the web series. I stepped into the web show and I did Runway 34. So I was always working. It was not like, yes, it took time for a theatrical release. Now I'm coming back with Shashti Purti. So I hope that everything from here will be smooth and will be sorted. Yeah, sorted. ఓకే, సో ఆల్ ద బెస్ట్ గైస్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. Thank you so much. షష్టి పూర్తి ఒక మంచి హిట్ అవ్వాలి. లైక్ మీరు అనుకున్నట్టు ఫ్యామిలీ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా ఎలివేట్ అయ్యి, లైక్ ఆడియన్స్ నీడ్ టు, అంటే ప్రెసెంట్ జనరేషన్ ఆడియన్స్కి దే షుడ్ ఆల్సో గెట్ టు నో లైక్ వాట్ ఈస్ షష్టి పూర్తి అనేది కొంచెం తెలియాలని చెప్పేసి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Thank you.